ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో సౌభాగ్యంతో సంతోషంగా ఉండాలని వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అనేది తెలుపబోతున్నాను. వరలక్ష్మి వ్రతం మేము ఏ విధంగా జరుపుకుంటామో ఈరోజు చూపిస్తాను. ఖచ్చితంగా ఇదే విధంగా జరుపుకోవాలి అని కాదండి. మీ ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారి ఎంతో అలంకార ప్రియురాలు. ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతారు. చక్కగా అమ్మవారిని అలంకరించి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ముందు రోజే అన్నీ సర్దుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమతో అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకొని నైవేద్యాలను సిద్ధం చేసుకొని ఆ తర్వాత పూజ మొదలు పెట్టండి. పీఠం మీద ఒక జాకెట్ ముక్క కానీ టవల్ కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసుకోవాలి. బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి ఆ బియ్యం మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లక్ష్మీదేవి ఫోటోను ఉంచుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తామో మనం కూడా అంత నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు. అలాగే మనం కూడా నిండుగా అలంకరించి పూజ చేస్తేనే అమ్మ తృప్తి చెందుతుంది. అమ్మవారికి చీర కట్టి రెడీ చేయడం అనేది కేవలం మన తృప్తి కోసం మాత్రమే. మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మ ఎదురుగా ఉన్నట్లుగా ఉంటుంది. అందుకే అలా చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేయాలన్న నియమం అయితే ఉండదు. మనం ఫోటో పెట్టుకొని కూడా వ్రతం చేసుకోవచ్చు. పీఠం మీద నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోండి. మీరు ఏదైనా కుంకుమ బన్నల్లో కానీ లేదా గిన్నెల్లో కానీ పెట్టుకొని అమ్మవారి పక్కన పెట్టుకోండి. మన ఇంట్లో కూడా ప్రతిదీ అలా నిండుగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహానికి అటు ఇటు ఏనుగులు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏనుగులు లేకపోతే 2 పసుపు కొమ్ములు తీసుకొని గంధము కుంకుమతో అలంకరించి అటు ఇటు తమలపాకులు పెట్టి దాని మీద పెట్టుకోండి. అలాగే అమ్మవారికి వస్త్రమాల సమర్పించండి. నేను ఇక్కడ అష్టోత్తరం స్టాండ్ పెట్టుకున్నాను. దీని మీద మనం ఏం చదువుకున్నా సరే ఉంటుంది కదా అని పెట్టుకున్నాను. మీరు ప్లేట్లో అయినా లేదంటే బియ్యంలో అయినా పెట్టుకోవచ్చు. కలశం కోసం సిద్ధం చేసుకోండి. ఒక ప్లేట్కి గంధము కుంకుమ అలంకరించి ప్లేట్ని పీఠం మీద పెట్టుకోండి. ఈ ప్లేట్ ఖచ్చితంగా వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ మాత్రమే తీసుకోవాలి. రాగి రాకూరుతుంది అంటారు. రాగి ప్లేట్ ఉంటే ఇంకా మంచిది. రాగి ప్లేట్లో పెట్టుకోండి. కలశం చెంబు నించోబెట్టినప్పుడు అలా చక్కగా ఉండేటట్లుగా సర్దుకోండి. ఆ తర్వాత ఈ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి దాని మీద చెంబు పెట్టుకోవాలి. అయితే చెంబు కూడా రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ తీసుకోవాలి. చెంబుకి ఎక్కడ పొడ లేకుండా చక్కగా పసుపు రాయాలి. కుంకుమతో అలంకరించాలి. తోరం కట్టి ఆ తర్వాత దాంట్లో పెట్టుకోవాలి. ఈ విధానం కలశం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. కలశం లేదు అనుకుంటే నార్మల్గా పూజా విధానం చేసుకోవచ్చు. కలశం ఆచారం ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోండి. చాలామంది కలశం ఆచారం లేకపోతే అమ్మవారిని ఇట్లా శారీ కట్టుకొని పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. అమ్మవారిని అలంకరించి పెట్టుకోవడానికి కలశంకి సంబంధం లేదండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చెంబును సిద్ధం చేసుకొని దీనికి తోరం కట్టాలి. తోరంకి 3 పోగులు కానీ 5 పోగులు కానీ తెల్లదారం తీసుకొని పసుపు రాసి తమలపాకుతో కట్టాలి. అలాగే అమ్మవారిని అలంకరించేటప్పుడు కొత్త చీరనే కట్టాలంటే ఖచ్చితంగా కొత్త చీరే కట్టాలండి. మనం కట్టిన చీర అస్సలు కట్టకూడదు. అలాగే మనం వ్రతం చేసుకునేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలా అంటే అది మాత్రం కేవలం మన ఇష్టం మాత్రమే. మనం శుద్ధిగా ఉతికిన దుస్తులు ధరిస్తే చాలు. అవి పాతవైనా పర్వాలేదు. కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మాత్రం కొత్త చీర తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ మీరు చీర అమ్మవారికి కట్టడానికి అలాగే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి 2 లేవు అనుకుంటే అమ్మవారికి కట్టడానికి కట్టండి. అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మాత్రం 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. అలాగే జాకెట్ ముక్కలతో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. చాలా చక్కగా అలంకరించుకోవచ్చు. మన వీడియోస్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి జాకెట్ ముక్కలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవడం. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కలశం చెంబులో శుద్ధ జలం పోయండి. నిండుగా పోయకండి. ఒక 30 వంతు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే నిండుగా పోస్తే మనం కొబ్బరికాయ పెట్టినప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సుగంధభరితమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు అన్నీ వేయండి. అమ్మవారు సుగంధభరితంగా ఉంటే అక్కడే ఉండిపోతారు. అందుకే కలశంలో అంటే కలశం రూపంలో అమ్మవారిని ఆవాహనం చేస్తాం కాబట్టి ఎంత సువాసన భరితంగా ఉంటే అంత మంచిది. మీ దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటే ఒకవేళ బుక్ కూడా చూసుకుంటూ చేసుకోవచ్చు. అందులో కూడా ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది. మీ దగ్గర ఏమీ లేవు అనుకుంటే కలశంలో పసుపు కుంకుమ గంధము అక్షింతలతో పాటు పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత కలశం కోసం కొబ్బరికాయ పెట్టుకోండి. నేనైతే సువాసనభరితంగా ఉండడం కోసం పచ్చకర్పూరము అత్తరు జవ్వాదు కూడా వేసాను అనమాట. అలాగే పైన మామిడాకులు పెట్టుకోవాలి. 5 కానీ 9 కానీ పెట్టుకోవాలి. మామిడాకులకి చక్కగా గంధము కుంకుమ అలంకరించి మన కలశం ఏర్పాటు చేసుకున్నాం కదా దాని మీద పెట్టుకోవాలి. ఇలా మామిడాకులు పెట్టుకున్న తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టుకోవాలి. కొబ్బరికాయకి చక్కగా పసుపు రాయాలి. పసుపు బుదించేటప్పుడు ఎక్కడ పొడ లేకుండా నీట్గా బుదించండి. ఎక్కడైనా పసుపు బుదించాలి పసుపు రాయాలి అంటే ఎప్పుడైనా సరే పొడి ఉండకూడదు. అంటే గడపలకి రాసేటప్పుడైనా సరే తోరాలకు రాసేటప్పుడైనా సరే లేదా కాళ్ళకు రాసేటప్పుడైనా సరే పొడ లేకుండా మాత్రమే రాయాలి. జాకెట్ ముక్కను ఫోల్డ్ చేసుకొని కలశం కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. అమ్మవారికి వస్త్రం అనమాట. ఈ మధ్య జాకెట్ ముక్క ఫోల్డ్ చేసి కూడా వస్తుంది. అమ్మవారి ఫేస్ కూడా ప్రింట్ అయ్యి వస్తుంది కదా, అలాగైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు.
మళ్ళీ ఈ జాకెట్ ముక్క, ఈ కలశం కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఏం చేయాలనేది వీడియో చివరిలో చెప్తాను. జాకెట్ ముక్క ఫోల్డ్ చేసుకున్న తర్వాత గంధము కుంకుమతో అలంకరించుకొని కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. అలాగే కలశానికి పువ్వులు, గాజులు, వస్త్రమాల, ఆభరణాలతో అలంకరించాలి. ఇవన్నీ కూడా మనం వ్రతం చేసే ముందు సిద్ధం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా వ్రతం స్టార్ట్ అవ్వలేదు. అలాగే అమ్మవారికి చీర కట్టడం ముందు రోజు చేసుకోవచ్చా అని చాలామంది అడిగారండి లాస్ట్ టైము. అలంకరణ మొత్తం చేసుకోవచ్చండి. అమ్మవారి ఫేస్ మాత్రం ఆ రోజే పెట్టాలి. అంటే మనం వ్రతం చేసుకునే ముందు పెట్టండి. అలాగే తోరాలు కూడా ముందు రోజు తయారు చేసుకోవచ్చు. ముందు రోజు చక్కగా స్నానం చేసి తయారు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పువ్వులతో తోరాలు తయారు చేసి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత రోజు వాడుకోవచ్చు. అమ్మవారి దగ్గర కొత్త బట్టలు పెట్టుకోవాలి. ఇంట్లో మనకితో పాటు మనకి ఆడపిల్ల ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆడపిల్ల బట్టలు కూడా పెట్టుకోండి. ఆడవారి బట్టలన్నీ పెట్టుకోవాలి. అలాగే ఒక చీర పెట్టకూడదు. చీరతో పాటు ఒక జాకెట్ ముక్క పెట్టండి. ఆల్రెడీ చీరలో ఒకటి వస్తుంది కాబట్టి ఇంకొక జాకెట్ ముక్క పెట్టండి. అలాగే మేము శారీస్ కట్టుకోము అనుకున్న వాళ్ళు డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు. జంట గౌరమ్మని చేసుకున్నాను నేనైతే. గౌరీ గణపతిని చేసుకొని మీ ఆచారం ప్రకారం ఒక తమలపాకు మీద చేసుకొని పెట్టుకోండి. గౌరీ గణపతికి కూడా వస్త్రమాల సమర్పించాలి. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ గణపతి పూజ చేశాకే మొదలు పెడతాము. అలా ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజ ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదా ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు. ఒకవేళ చదువుకోవడం వీలు రాకపోతే చదవడం రాకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ గణపతి పూజ చేసుకోండి. లేదా ఓం గం గణేశాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోండి. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. వరలక్ష్మి వ్రతం రోజు కామాక్షి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాదండి, ప్రతి శుక్రవారం కూడా కామాక్షి దీపారాధనకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. సో వీలైతే కామాక్షి దీపారాధన కూడా చేసుకోండి. చాలామంది లాస్ట్ టైం మీరు గణపతిని అలా ఎందుకు చేశారని అడిగారండి. మాకు జంట గౌరమ్మ ఆచారం ఉంది కాబట్టి నేను అలా చేశాను. మీరు ఒకవేళ పసుపు గణపతి చేసుకుంటే మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ పద్ధతి ప్రకారం అలాగే చేసుకోవచ్చు. దీపారాధన చేసి ఆచమనీయం చేసుకొని ధూపం చూపించి చిన్న బెల్లం ముక్క కానీ పండు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర నీరాజన సమర్పించాలి. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం ప్రధాన పూజ ప్రారంభించాలి. గణపతి పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి. గౌరమ్మకి నీళ్లు చల్లుతూ పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి పూజ చేసుకోవాలి. అలాగే చాలామంది అమ్మవారి దగ్గర పెట్టుకున్న బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. లేదండి, మనం ఎవరైతే వ్రతం చేసుకుంటామో వాళ్ళే కట్టుకోవాలి. ఇంట్లో అందరు బట్టలు పెట్టుకోవచ్చండి. ఆడవాళ్ళందరూ బట్టలు పెట్టుకోవచ్చు. ఇంట్లో తోటికోడళ్ళు, ఆడపడుచు, అత్తగారు అందరు బట్టలు పెట్టుకోవచ్చు. ఆడపడుచుకి ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. అలాగే గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి. జాకెట్ ముక్క మీద 2 తమలపాకులు పెట్టి పసుపు, కుంకుమ, 2 వక్కలు, 2 ఖర్జూరాలు పెట్టి పూలు, పండ్లు, గాజులు పెట్టి అలాగే ఈ తాంబూలంలో కొన్ని నానబెట్టిన శనగలు కూడా పెట్టాలి. గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి. ఈ తాంబూలాన్ని ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళే తీసుకోవాలి. మనం అమ్మవారికి సమర్పించేటప్పుడైనా సరే లేదా ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడైనా సరే అరటి పండ్లు పెట్టినట్లయితే కాడలు మన వైపు ఉండేలా చూసుకొని పెట్టాలి. పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని కూడా అడిగారండి. పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు. అంటే వ్రతం పూర్తిగా వాళ్ళే చేయకూడదు. ఎవరైనా వ్రతం చేస్తుంటే పక్కన కూర్చొని అన్నీ అందించవచ్చు, వ్రతం విధానం పాటించవచ్చు. అలాగే తోరాలు తయారు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం తోరాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది మన దాంట్లో వీడియోస్ ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 9 ముడులతో తయారు చేసుకుంటాము. 3 కానీ 5 కానీ 9 కానీ అలా మీరు వచ్చిన ముత్తైదులను ఎంతమందిని పిలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళని బట్టి అన్ని తోరాలు తయారు చేసుకోండి. ఒక తోర అమ్మవారికి ఇస్తాము, ఒక తోర మనం కట్టుకుంటాము, మిగతా తోరాలు వచ్చిన ముత్తైదులకు ఇవ్వాలన్నమాట. అలా తోరాలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. తాంబూలం ఇచ్చిన ప్రతి ముత్తైదుకి తోరాలు కట్టాలన్నమాట. తోరాలకి ఆచారం అంటూ ఏముండదండి. ఒక కలశానికి మాత్రమే ఆచారం ఉంటుంది. మిగతా పూజా విధానం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఒకే విధంగా చేసుకోవచ్చు. ఇలా తోరాలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామాలు, శ్రీ సూక్తం, మణిదీప వర్ణన ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ పూజ చేసుకోండి. కలశానికి కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పించండి. మీ దగ్గర బుక్ ఉన్నట్లయితే కలశ స్థాపన మంత్రాలు ఉంటాయి, అవి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. మీ దగ్గర ఎటువంటి బుక్కులు లేవు, ఎటువంటి చదవడం రాదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని, లక్ష్మీదేవి అని నమః అని చదువుకుంటూ పూజ మొత్తం చేసుకోవచ్చు. తోరగని మంత్రం ఉంటుంది, అది చదువుకుంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు తోరాల మీద సమర్పించండి. మనం అంతసేపు తోరాలని పూజలో ఉంచి తర్వాత మనం ధరించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్ముతాము. మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పూజ చేసుకున్న రోజు ఖచ్చితంగా స్వామివారికి కూడా పూజ చేసుకోవాలి. మనం అమ్మవారి పూజ చేసుకున్నా, స్వామివారి పూజ చేసుకున్నా ఖచ్చితంగా అమ్మవారిని, స్వామివారిని స్మరించుకున్నప్పుడే
ఆ పూజ ఫలితం లభిస్తుంది. మంగళకరమైన వస్తువులు కానీ ఏమీ లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ పువ్వులు సమర్పిస్తూ పూజ చేసుకోండి. ఇలా సమర్పించిన మంగళకరమైన వస్తువులైనా చిల్లర నాణ్యాలైనా మళ్ళీ తీసి శుభ్రంగా తుడుచుకొని లేదా కడిగి మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. చిల్లర నాణాలైతే చక్కగా బాక్స్లో పోసుకొని బీరువాలో పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే కలశం మీద జాకెట్ ముక్క పెట్టాం కదా, ఆ జాకెట్ ముక్కలోనే కలశం కొబ్బరికాయ కట్టి ఇంటి గుమ్మాన్ని కట్టుకోవచ్చు లేదా షాప్ గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు. కలశంలోని నీటిని ఇల్లంతా ఒకసారి చల్లుకొని మిగతా నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. మంగళకరమైన వస్తువులతో అన్నీ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ ఖచ్చితంగా చదువుకోవాలండి. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారి దగ్గర ఉంచి కొన్ని అక్షింతలు మన తల మీద వేసుకోవాలి. అలాగే అమ్మవారి దగ్గర ఉంచిన తోరాల్లో కూడా ఒక తోరం మనం కట్టుకోవాలి. అయితే ఏ వ్రతంలో అయినా పెళ్ళైన ఆడవాళ్ళు వ్రతం చేసుకుంటే తోరం ఎడమ చేతికి కట్టుకోవాలి. కానీ వరలక్ష్మి వ్రతంలో మాత్రం ఆడవాళ్ళందరూ కూడా పెళ్ళైన ఆడవాళ్ళైనా సరే కుడి చేతికే తోరం కట్టుకోవాలి. ఇంకా మీ వీలుని బట్టి నైవేద్యాలు ఏవైనా తయారు చేసి పెట్టవచ్చు. మహానైవేద్యం ఉన్న వాళ్ళైతే అన్నం కూరలు దాంతోపాటు గారెలు బూరెలు లాంటివి తయారు చేసి పెట్టాలి. ఒకవేళ మహానైవేద్యం ఆచారం ఉండి చేయడానికి ఓపిక లేకపోతే పులిహోర పరవన్నం చేసి నైవేద్యంగా సమర్పించండి. మహానైవేద్యం కిందకే వస్తుంది. నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ఒక్కరికైనా ముగ్గురికైనా ఐదుగురికైనా ముత్తైదులకి వాయనం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయండి. సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఒకవేళ సాయంత్రం తాంబూలం ఇవ్వాలి ముత్తైదులకి అనుకున్నా సరే మీరు పూజ అవ్వగానే భోజనం చేయండి, సాయంకాలం తాంబూలం ఇవ్వచ్చు. ఈ విధంగా తృప్తిగా పూజ చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పీఠం ఎలా కదపాలి, అవన్నీ ఏం చేయాలనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.